మనం మన కలర్ గ్రేడింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఫస్ట్ మన కెమెరా సెట్టింగ్స్ మనం తెలుసుకోవాలి. కలర్ బిట్ డెప్త్ ఒక పిక్సెల్ ని రిప్రజెంట్ చేయడానికి కెమెరా యూజ్ చేసే కలర్ ఇన్ఫర్మేషన్ ఎంత డీటెయిల్ గా ఉంటుందో అని మెజర్ చేయడాన్ని కలర్ బిట్ డెప్త్ అంటారు. ఇందులో 8 బిట్ 10 బిట్ 12 బిట్ అని మనం కామన్ గా వింటూ ఉంటాం. ఈ 8 బిట్ 10 బిట్ అంటే ఏంటి? బేసిక్ గా మన సెన్సార్ లోని పిక్సెల్స్ లో రెడ్, గ్రీన్, బ్లూ అనే ఛానల్స్ ఉంటాయి. సో ఈ ఛానల్స్ లో ఎన్ని లెవెల్స్ ఉండాలి అని డిసైడ్ చేయడాన్ని ఇలా బిట్ అంటారు. బేసిక్ గా 8 బిట్ అంటే ఈ ఛానల్ లో 256 లెవెల్స్ ఉంటాయి. సో అంటే 250 షేడ్స్ లాగా. అదే 10 బిట్ లో చూసుకుంటే మనకి 1024 లెవెల్స్ అనేవి కనిపిస్తాయి. 8 బిట్ ఫుటేజ్ కన్నా 10 బిట్ ఫుటేజ్ అనేది ఇంకా బెటర్ గా ఉంటుంది. 8 బిట్ అనేది 16.7 మిలియన్ కలర్స్ ని రిప్రజెంట్ చేయగలదు. అదే 10 బిట్ అయితే దాదాపు 1 బిలియన్ కలర్స్ ని రిప్రజెంట్ చేయగలదు. 8 బిట్ లో కలర్ గ్రేడింగ్ చేస్తున్నప్పుడు ఒక రేంజ్ మించి పైకి వెళ్ళామంటే మనకి ఇలాంటి ఆర్ట్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో దీని వల్ల చాలా వరకు ఫుటేజ్ ఎంత బాగున్నా గ్రేడింగ్ వచ్చేసరికి ఆ క్వాలిటీ అనేది కనిపించదు. అదే 10 బిట్ ఫుటేజ్ చేస్తే గ్రేడింగ్ అనేది స్మూత్ గా వస్తుంది. అండ్ 12 బిట్ 14 24 బిట్ ఇంకా హై, లైక్ మూవీస్ లో లేదా కమర్షియల్స్, అడ్వర్టైజింగ్. సో అందుకే మనకి ఆ కలర్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. ఈ రీల్ మీ సినిమాటోగ్రఫర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్.